నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆర్జే తెలుగు లాగర్ యూరప్ నుంచి. మన చార్ధామ్ యాత్రలో తర్వాత యాత్ర కేదార్నాథ్ యాత్ర. ఇది మన చార్ధామ్ యాత్రలో ముఖ్యమైనది, కష్టమైనది. ఎవరైతే గంగోత్రి నుంచి కేదార్నాథ్ చేరుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ముందుగా గంగోత్రి నుంచి కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళే రూట్లోకి చేరుకోవాలి. మనకి ప్రతిరోజు మార్నింగ్ గంగోత్రి నుంచి ఉత్తరకాశీ నుంచి మనకి ఈ కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళే రూట్కి జంక్షన్ అయిన రుద్రప్రయాగ్కి ట్రాన్స్పోర్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. గంగోత్రి నుంచి ఉత్తరకాశీ నుంచి ఎక్కువగా మనకి రుద్రప్రయాగ్ ముందు ఒక చిన్న జంక్షన్ అయిన శ్రీనగర్కి చాలా వరకు ట్రాన్స్పోర్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. మనకి శ్రీనగర్ నుంచి రుద్రప్రయాగ్ 32 కిలోమీటర్లు ఉంటుంది. శ్రీనగర్ నుంచి రుద్రప్రయాగ్ చాలా లోకల్ ట్యాక్సీస్ అది అవైలబుల్ ఉంటాయి. మనం ఈజీగానే రుద్రప్రయాగ్ చేరుకోవచ్చు. కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్ర మాత్రం చేద్దాం అనుకున్న వాళ్ళకి మన హరిద్వార్ నుంచి రిషికేశ్ నుంచి ప్రతిరోజు ఉదయాన్నే బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ అయితే మనకి 600 నుంచి 700 వరకు ఛార్జ్ చేస్తారు. రుద్రప్రయాగ్ కేదార్నాథ్కి బద్రీనాథ్కి జంక్షన్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా అప్పుకి వెళ్ళిపోతే మనం బద్రీనాథ్ వెళ్తాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం కేదార్నాథ్ చేరుకుంటాము. కేదార్నాథ్ చేరుకునే రోడ్డు మాత్రం చాలా నేరోగా ఎక్కువగా కరుస్తూ ఉంటుంది, కానీ చూడడానికి చాలా బాగుంటుంది. కానీ ఒక్కొక్కసారి ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్సెస్ అది ఎక్కువగా ఉంటాయి. ఈ రుద్రప్రయాగ్ నుంచి సోన్ప్రయాగ్ వరకే మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. సోన్ప్రయాగ్ మనకు చేరుకోవడానికి 3 నుంచి 4 గంటలు పడుతుంది, ఎందుకంటే 72 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సోన్ప్రయాగ్ బస్ స్టాండ్ నుంచి అయితే 2 కిలోమీటర్లు. సోన్ప్రయాగ్ ప్రైవేట్ వెహికల్స్ పార్కింగ్ స్టాండ్ నుంచి అయితే 1 కిలోమీటర్లు వాక్ చేస్తే మనం గౌరీకుండ్ వెళ్ళే వెహికల్స్ వరకు చేరుకోవచ్చు. ఏదైనా హెవీ లగేజెస్ ఉంటే వాటిని ఇక్కడే సోన్ప్రయాగ్లో క్లాక్ రూమ్లో ఇచ్చేయండి, ఎందుకంటే మనకి గౌరీకుండ్ ట్యాక్సీ స్టాండ్ నుంచి మనం కేదార్నాథ్ ట్రెక్కింగ్ చేసే స్పాట్ వరకు 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అది కూడా మనం వాక్ చేయాల్సి ఉంటుంది. సో ఏమైనా హెవీ లగేజెస్ ఉంటే వాటిని సోన్ప్రయాగ్లో క్లాక్ రూమ్లో ఇచ్చేయండి. 3 బద్రీనాథ్ వల్లే మనకు గౌరీకుండ ఒక హాట్ వాటర్ పాట్ ఉంటుంది. మనం అక్కడ కావలిస్తే స్నానాలు చేసి మన దర్శనానికి బయలుదేరవచ్చు. ఇక్కడి నుంచే మన కేదార్నాథ్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి మనకి ఇంచుమించు 15 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఎంట్రన్స్ పాయింట్ దగ్గరలోనే మనకి గుర్రాలు, ధోలీలు సర్వీసులు కూడా అవైలబుల్ ఉంటాయి. కావాలితే మనం వాటి నుంచైనా మనం ఈ యాత్రను కొనసాగించవచ్చు. ట్రెక్కింగ్ చేయడం అది ఫస్ట్ టైం అయితే వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే తక్కువ కాదు, 15 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలి. ఆ శివుని దర్శించుకోవాలనే కోరిక బలంగా ఉంటే ఇంకంతా ఆ శివుడే చూసుకుంటాడు. యాత్రలో ముఖ్యమైనది క్లైమేట్ కనుక బాగుంటే మనకి యాత్ర ఒక అద్భుతంగా చాలా అందమైన ప్రదేశంలో కనిపిస్తుంది. అందమైంది ఎందుకనంటే నేను ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఆ రోజు చాలా ఎండగా ఉంది. మార్నింగ్ అంతా కొంచెం దూరం ట్రెక్కింగ్ చేసిన తర్వాత అయితే చిన్నగా చినుకులు పడ్డాయి, కానీ ఆ వాతావరణంలో చినుకులు చాలా క్రేజీగా చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా మన కేదార్నాథ్ ట్రెక్కింగ్ మనం చాలా కొండలను ఎక్కుతూ దిగుతూ ట్రావెల్ చేస్తుంటాం. అంతగా అలుపేం అనిపించదు, ఎందుకంటే రోడ్లన్నీ కొంచెం బాగానే ఉంటాయి. అలాగే చాలా అద్భుతంగా ఉంటాయి. లోయలు, జలపాతాలు, చాలా చాలా నేచర్ చాలాగా బాగుంటుంది. ట్రెక్కింగ్లో మెయిన్గా మనల్ని గుర్రాల క్రాస్ అయ్యేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే వాటి వల్ల మనకి ఇంజురీస్ అయితే అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో గుర్రాలు అది మనం క్రాస్ అయ్యేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. వీలైన వరకు మనం లెఫ్ట్ సైడే కొంచెం దూరంగా నడవడానికి ప్రయత్నించండి. ఈ ట్రెక్కింగ్లో ఇచ్చే సలహా ఏంటంటే వీలైనంత వరకు మన బాడీని ఎక్కువగా కష్టపెట్టుకోండి. ఎంతవరకు మనకి ఒప్పుకుందో అంతవరకు నడండి, తర్వాత రెస్ట్ తీసుకోండి. మిగతాది కొంచెంగా ట్రెక్కింగ్ చేయండి. ఒకసారి ఎక్కువగా మన బాడీని స్ట్రెస్ చేస్తే మనకి చాలా ఎక్కువగా కష్టంలో అనిపిస్తుంది. అదే మనం కొంచెం ట్రెక్కింగ్ చేస్తే చాలా అద్భుతంగా చాలా ఈజీగా మీరు ట్రెక్కింగ్ చేయగలరు. ఈ ట్రెక్కింగ్లో వాటర్ బాటిల్, మెడిసిన్స్, అలాగే వీలైతే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా క్యారీ చేయండి, ఎందుకంటే అవి మనకి ట్రెక్కింగ్లో చాలా ఉపయోగపడతాయి. నేను ఈ ట్రెక్కింగ్లో చాలా
వండర్ఫుల్ మూమెంట్స్ని క్యాప్చర్ చేశాను. ఈ ట్రెక్కింగ్లో చాలామంది నాన్నలు వాళ్ళ పిల్లలను భుజాల మీద వేసుకొని ట్రెక్కింగ్ కూడా చేశారు. అది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అట్లాగే చాలామంది పెద్దవాళ్ళు కూడా ఈ గుర్రాల సర్వీసులు యూజ్ చేసుకొని యాత్రకి బయలుదేరారు. మనకి ఈ ట్రెక్కింగ్లో ఫుడ్ విషయానికి వస్తే మనకి చాలా హోటల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అట్లాగే మనకి ఎక్కువగా మ్యాగీలు, ఆలూ పరోటాస్ అండ్ బ్రెడ్ ఆమ్లెట్లు అయితే ఎక్కువగా దొరుకుతాయి. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది కానీ కొంచెం పర్లేదు, కొంచెం బాగానే ఉంటాయి కొన్ని హోటల్లో. నేను ఈ ట్రెక్కింగ్ చేసేటప్పుడు చాలా టెంపరేచర్ అయితే కొంచెం బాగానే ఉంది. అట్లాగే చాలా అద్భుతంగా ఉంది. చాలామంది అయితే చాలా ఇష్టంగా ట్రెక్కింగ్ అయితే చేస్తున్నారు. ఎవరు అంతలా అలసిపోయినట్టు అయితే నేను చూడలేదు. కానీ చాలా ఎంజాయ్ చేస్తూ చాలా నిదానంగా ట్రెక్కింగ్ చేస్తున్నారు. ఒకసారి మీరే చూడండి, ఎండ ఎంత క్లియర్గా, ఎంత ప్లెజెంట్గా,
ఎంత అద్భుతంగా ఉందో. ఇటువంటి వాతావరణం అయితే ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది మనం ఈ ట్రెక్కింగ్ చేసేటప్పుడు. అట్లాగే మనకి చాలా అందమైన నేచర్ చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారా వ్యూ ఎంత బాగుందో, చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. కొంచెం ఎక్కువ డిస్టెన్సే కానీ చాలా అందంగా, చాలా ప్లెజెంట్గా, ఎంత నేచర్ ఎంత గ్రీనరీగా ఉందో చూడండి. మనం ఈ కేదార్నాథ్ ట్రెక్కింగ్ పొడవునా ఇలాంటి చక్కని జలపాతాలు చాలా చూస్తాం. చాలా అద్భుతంగా ఉంటాయి, అట్లాగే చాలా అందంగా కూడా ఉంటాయి. మనం టైర్డ్ అయినప్పుడు కంపల్సరీ రెస్ట్ తీసుకోండి. మనం ఎక్కువగా మన బాడీని స్ట్రెచ్ చేయకండి. చాలా వీలైనంత వరకు కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ట్రెక్కింగ్ మాత్రం చేయండి. చక్కని వ్యూలో మనకి శివుణ్ణి లింగం షేప్లో ఉండే ఇటువంటి మంచు కనిపిస్తే మనకి ఎంత ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. చాలా అద్భుతంగా క్రేజీగా ఉంటుంది. ఆ ఫీల్ మనం వర్ణించలేము. నేను ట్రెక్కింగ్ చేసే రోజు అంతలాగా మంచు అయితే ఎక్కువగా ఎక్కడ కనిపించలేదు. అక్కడక్కడ ఇలా కొంచెం కొంచెం కనిపించింది స్టార్టింగ్లో. ఇటువంటి బ్రిడ్జ్ ఉన్న ప్రదేశంలో మనం ఒక కొండ నుంచి వేరే కొండకి మనం చేంజ్ అవుతూ ఉంటాం. ఇక్కడే మనం ఈ రూట్ నుంచి మనం వేరే రూట్కి వెళ్ళాలి. ఆ రూట్లో నుంచి మనకి గుర్రాలు వెళ్ళే రూటు, మనం వెళ్ళే రూటు సపరేట్ అవుతుంది. ప్లేస్లో అయితే వ్యూ అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంటుంది ఫొటోస్ అయితే తీసుకోవడానికి. ఇది చాలా అద్భుతంగా చాలా బాగుంది ప్లేస్.
మనం కేదార్నాథ్ టెంపుల్ చేరువయ్యే కొద్ది టెంపరేచర్లు తగ్గుతూ ఉంటాయి. అట్లాగే వాతావరణంలో చూడండి ఎంత మంచి ఉందో. సరే, ఇదంతా మంచే, చూడండి ఎంత ఎక్కువగా ఉందో. ఈ స్పాట్లో నేను చాలా మంచుని చూశాను, చాలా ఎక్కువగా ఉంది. మనం కేదార్నాథ్ బేస్ పాయింట్ చేరుకున్నాము. ఇక్కడ నుంచి కేదార్నాథ్ టెంపుల్ ఇంకొక 1.5 to 2 కిలోమీటర్స్ ఉంటుంది. మనం అయితే చాలా చేరువలో ఉన్నాం కేదార్నాథ్ టెంపుల్కి. మనం ఒక్కసారి ఈ వ్యూని చేసిన తర్వాత మనం ఇప్పుడు వరకు చేసిన ట్రెక్కింగ్ అండ్ మన బాధలన్నీ మర్చిపోతాం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ వ్యూ. ఫైనలీ నేను హారతి ఇచ్చే టైంలో నేను ఇక్కడ చేరుకున్నాను. చూడండి దర్శనం ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా ఉందో నైట్ వ్యూ. అట్లాగే నైట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. నైట్ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది నైట్ కేదార్నాథ్ టెంపుల్ చుట్టూ. అట్లాగే నైట్ నేనైతే చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నైట్ వాతావరణం చల్లగా ఉంది. అట్లాగే ఈ వ్యూ, ఈ సరౌండింగ్స్ చాలా అద్భుతంగా కనిపించాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో.
చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మార్నింగ్ కూడా నేను దర్శనం చేసుకున్నాను. హర హర మహాదేవ శంభో శంకర, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇది కేదార్నాథ్ టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. అట్లాగే ఇక్కడ మనకి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నదిలో వరదలు వచ్చినప్పుడు కేదార్నాథ్ టెంపుల్ని సేవ్ చేసిన రాయి ఇదే. ఇది చూడండి కరెక్ట్గా టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది.